అమెరికా వెళ్ళాలని ఎంతోమంది భారతీయ యువతి యువకులు కలలు కంటారు. కానీ ఇప్పుడు ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయ్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. ఆ కళ ఒక పెద్ద నైట్ మేర్గా అంటే కాలరాత్రిగా మిగిలిపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకు అని అంటున్నారంటే, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్పై పంజా విసురుతున్నారు. సరైనటువంటి డాక్యుమెంట్స్ లేవు అనేది ఒకే ఒక్క కారణంతో దాదాపు 18,000 మంది భారతీయ పౌరుల్ని అమెరికా నుంచి పంపించేందుకు ట్రంప్ యంత్రాంగం రెడీ అయిపోయింది. అంతేకాదు, ఇలా డిపోర్ట్ అవుతున్నటువంటి వారికి లీగల్ డిఫెన్స్ కూడా పొందే అవకాశం లేకుండా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే కోర్టు మెట్లెక్కి తమ తరపున లాయర్ని పెట్టుకుని వాదించుకునేటువంటి హక్కు కూడా వారికి ఉండదు. అసలు అమెరికాలో భారతీయులకి ఇలా ఎందుకు జరుగుతోంది? మన కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది మరి ఇంతలా జరుగుతున్నప్పుడు? అసలు అమెరికన్స్ అక్కడ ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఏంటి? నాట్ అమెరికన్స్ భారతదేశం నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడి అక్కడ ఉద్యోగమో విద్యార్థి అభ్యాసమో ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న వారి పరిస్థితి ఎలా ఉంది? ట్రంప్ తీసుకుంటున్నటువంటి కఠిన నిర్ణయాలు ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్డాక్యుమెంటెడ్ ఇండియన్స్ని తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం ప్రకారంగా దాదాపుగా 18,000 మందిని దేశం నుంచి పంపించేందుకు అమెరికా గవర్నమెంట్ ఏజెన్సీలు భారీ నెట్వర్క్ని రన్ చేస్తున్నాయి. ప్రస్తుతం న్యూయార్క్, టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూజెర్సీ వంటి కీలక స్టేట్స్లో ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ICE ఈ ఏజెన్సీలు విచ్చలవిడిగా రైడ్స్ చేస్తున్నాయి. రెస్టారెంట్లు, కన్స్ట్రక్షన్ సైట్లు, స్థానిక మార్కెట్లో ఉంటున్నటువంటి వారిని టార్గెట్ చేసుకొని ఈ ఇన్స్పెక్షన్లు జరుగుతున్నాయి. దీనివల్ల ఫలితంగా గత కొన్నేళ్లుగా అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాలని పోషించుకుంటున్నటువంటి సాధారణ వ్యక్తుల జీవితాలు తీవ్రంగా ఎఫెక్ట్ అవుతున్నాయి. రాత్రికి రాత్రే వలసదారులు ఉంటున్నటువంటి నివాసాలపైన దాడులు చేసి వారిని ICE అధికార అదుపులోకి తీసుకుంటున్నారు. అక్రమ వలసదారులని బంధించడానికి వారిని వాళ్ళ సొంత దేశాలకు పంపించే వరకు ఉంచడానికి అమెరికా ప్రభుత్వం ఏకంగా $2 బిలియన్ అంటే మన కరెన్సీలో దాదాపుగా 16,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సరికొత్త డిటెన్షన్ సెంటర్లని ఏర్పాటు చేసింది. అంటే ఎవరైతే పంపేయడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళందరిని తీసుకొచ్చి అక్కడ కొన్ని రోజుల పాటుగా పెట్టేస్తుంది. ముఖ్యంగా టెక్సాస్, కాలిఫోర్నియాలోని సైనిక స్థావరాల్లో భారీ టెంట్లు, కంటైనర్లతో ఒక టెంపరరీ నిర్బంధ కేంద్రాలని సిద్ధం చేసింది. వీటిలో ఒకేసారి 12,000 మంది వరకు దాంట్లో ఎవరైతే వలసదారులు ఉన్నారో వాళ్ళని తాత్కాలికంగా వసతి కల్పించేందుకు సామర్థ్యం ఉంటుందట. కానీ ఈ నిర్బంధ కేంద్రాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నాయని హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ కూడా ఆరోపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్న వారికి కనీసం మెడికల్ కేర్ కూడా లభించదట. సరిపడా ఆహారం ఉండదు, మంచినీళ్ళు తాగడానికి ఉండవు. ఇలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి. మరి చాలామందిని తీవ్రంగా నిందించడం, నిరంతరం నిఘానిడలో ఉంచడం, ఇటువంటి అమానుష చర్యలు జరుగుతున్నట్టుగా కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో అక్రమ వలసదారులని డిపోర్ట్ చేయడానికి సాధారణ కమర్షియల్ విమానాలను ఉపయోగించేవారు. కానీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సరికొత్త పద్ధతిని అమల్లోకి తెచ్చింది. శత్రువులని బంధించినట్లుగా మిలిటరీ కార్గో విమానాలని వాడుతున్నారు. అంటే దీనికి సంబంధించి గతంలో కూడా మన దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. 2025 ఫిబ్రవరి 5వ తేదీన అమెరికా చరిత్రలోనే మొదటిసారిగా ఒక మిలిటరీ విమానంలో 104 మంది భారతీయులని పంజాబ్లోని అమృత్సర్ ఎయిర్పోర్ట్లో దించేసింది. ఆ సమయంలో విమానం నుంచి బయటకు వచ్చినటువంటి భారతీయుల చేతులకి హ్యాండ్ కఫ్స్ అంటే సంకెళ్ళు, కాళ్ళకి గొలుసులు వేసించారు. నేరస్తుల కంటే చాలా దారుణంగా తమ పౌరులని అమెరికా ప్రభుత్వం తరలించడం పైన భారత్లో తీవ్రంగా విమర్శలు వచ్చాయి. మన భారత విదేశాంగ శాఖ రిలీజ్ చేసినటువంటి అధికారిక గణాంకాలను పరిశీలిస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. 2025లో అమెరికా నుంచి మొత్తం 3,567 మంది భారతీయ పౌరులు డిపోర్ట్ అయ్యారు. 2026 జూన్ నాటికి కేవలం 6 నెలల వ్యవధిలోనే మరో 1,076 మంది భారతీయులను అమెరికా డిపోర్ట్ చేశారు. ఇప్పుడు టార్గెట్ చేసినటువంటి 18,000 మంది కూడా ఈ జాబితాలో చేరితే అమెరికా నుంచి భారతీయుల డిపోర్టేషన్ హిస్టరీలోనే ఇది అతిపెద్ద రికార్డుగా మారబోతోంది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ అక్రమ రవాణా వెనుక పెద్ద ఏజెంట్ నెట్వర్క్ కూడా నడుస్తోంది. పంజాబ్, హర్యానా, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి డాంకీ రూట్ అని పిలిచే అక్రమ మార్గాల ద్వారా మెక్సికో,
కొలంబియా ఈ సరిహద్దుల గుండా కూడా వీరిని అమెరికాలోకి పంపిస్తున్నారు. తీరా అక్కడికి వెళ్ళాక $1,000 అప్పులో మునిగిపోయి చివరికి సంఖ్యలతో ఇండియాకి తిరిగి రావడం ఆయా కుటుంబాలని ఆర్థికంగా మానసికంగా కోలుకోలేని దెబ్బ కొడుతోంది. ఇక్కడ అత్యంత వివాదాస్పదమైన అంశం ఏంటంటే లీగల్ డిఫెన్స్ నిరాకరించడం. ఏదైనా ఒక దేశంలో ఒక వ్యక్తిపై ఆరోపణలు వచ్చినప్పుడు అతనికి డిఫెండ్ చేసుకునే హక్కు ఉంటుంది. ఇమిగ్రేషన్ కోర్టుల ద్వారా తమ వద్ద ఉన్నటువంటి ఆధారాలలో లేదా అక్కడ ఉన్నటువంటి తాము ఎదుర్కొన్న ప్రమాదాన్నో విచారించేటువంటి లేదంటే వివరించేటువంటి అవకాశం చట్టం ప్రకారం ఉండాలి. కానీ ట్రంప్ సర్కార్ తెచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వల్ల ఇమిగ్రేషన్ అధికారులకే పూర్తి అధికారాలు ఇచ్చారు. వారు ఎవరిని అనుమానిస్తే వారిని వెంటనే డిపోర్టేషన్ ఆర్డర్ ఇచ్చి మిలిటరీ ప్లేన్లో ఎక్కించేస్తున్నారు. మరి ఇది అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందాలని ఉల్లంఘించడమేనని చట్ట నిపుణులు విమర్శిస్తున్నారు. అమెరికా వెళ్ళాలనేటువంటి డ్రీమ్ కోసం 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఖర్చు చేసి ప్రాణాలని పణంగా పెట్టి అక్రమ మార్గాల్లో వెళ్ళి చివరికి సంఖ్యలతో స్వదేశానికి రావడం నిజంగా అత్యంత విచారకరం. ఈ విషయంలో భారత ప్రభుత్వం అమెరికాపై దౌత్యపరమైన ఒత్తిడి పెంచి కనీసం మన పౌరులకి చట్టపరమైన అవకాశాలు లభించేలా వారిని మానవీయ కోణంలో గౌరవప్రదంగా పంపించేలా చర్యలు తీసుకోవాల్సిన అత్యవసర పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. అలాగే మన యువత కూడా డాంకీ మార్గాల ద్వారా అంటే ఒక రకంగా డైరెక్ట్గా దీని అర్థం చెప్పాలంటే దొడ్డిదారిన డబ్బులు ఖర్చు చేసి కొన్ని ఏజెంట్లు అక్రమ మార్గాల నుంచి వాళ్ళందరినీ అమెరికాకు తరలిస్తున్నారు. అయితే ఈ మార్గాల ద్వారా అమెరికాకి తీసుకెళ్లేటువంటి మోసపూరిత ఏజెంట్ల వలలో పడకుండా కంప్లీట్ అవేర్గా ఉంచాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళు కూడా కొంత అవేర్నెస్ తీసుకొచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు రావాలంటే వెంటనే ఆ స్ట్రీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం ఇటువంటి విషయాలపైన అమెరికా ట్రంప్ చేస్తున్న నిర్ణయాలపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.